హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ అందరి కోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ వీడియో తీసుకొచ్చేస్తా. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. రోడ్డు మీద ప్రయాణించే సమయంలో కూడా ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మాట ఎందుకన్నా ఈ వీడియో క్లిప్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. కొంతమంది అప్పుడప్పుడు ఏం చేస్తారంటే చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే నాకేమవుతుంది, నేను అమరుడిని అని ఫీల్ అవుతారు ఏంటో గాని అవసరం లేకపోయినా సరే అనవసరంగా కొన్ని రిస్క్ పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయి నీళ్లు కూడా చాలా వేగంగా వెళ్తున్నాయి. అయినా సరే నాకేం కాదు అని కారు వేసుకుని వెళ్ళాడు. నీళ్లు గెంటిగింటాయి. మనం బయట ఉన్నప్పుడు విపరీతంగా గాలి వేస్తుంది అన్నప్పుడు అన్నీ మూసుకుని దగ్గరలో ఏ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇది నన్ను ఏం చేస్తుంది అనుకుంటే నేచర్ కూడా ఈగో ఉంటుంది. వీడు ఇలా వింటలేదు, వీడికి డోస్ పెంచాలని డోస్ పెంచిందనుకో ఇలాగే అవుతుంది. స్విమ్మింగ్ పూల్ పైన వాటర్ ఐస్ లాగా మారితే వీళ్ళిద్దరు ఫ్లాష్ మ్యాన్ లాగా ఫీల్ అయ్యి ఏదోలాగా స్విమ్మింగ్ పూల్ దాటేద్దాం అనుకున్నారు. అయితే వాళ్ళ వెయిట్ కి ఐస్ తట్టుకోలేకపోయింది, నీటిలో పడిపోయారు. బొడ్డోడు సరదాగా ఉంటుంది కదా అని కాలుకి ఉన్న షూని గాల్లోకి వేశాడు. ఆ షూ వెళ్ళి వ్యాన్ మీద పడింది. వ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాకు తెలిసి బొడ్డోడు ఇంటికి వెళ్ళాక జాతర మామూలుగా ఉండదు. డైటింగ్ చేసేదానివి నీకెందుకే, నేను పట్టుకుపోతా. దొరికిందో. ఎప్పుడుదానా నన్నే ఎక్కిరిద్దావా? దొరికావా నేను కొరికేస్తాను. అసలు ఎలా పట్టుకోవాలి దీన్ని? ఫుడ్. దొంగ మొహం దానా, నన్ను తిన్నవా? చచ్చా, అందరి ముందు ఇజ్జత్ మొత్తం తీసేసింది. దీని సంగతి తర్వాత చెప్తాను. సర్ఫింగ్ బోట్ లేకుండా సర్ఫింగ్ చేయటం అంటే ఇదేనేమో. వీళ్ళు ఏమాత్రం ఊహించిన విధంగా ఒక్కసారిగా వరద నీరు వేగంగా వచ్చేస్తూ ఉంది. అందరూ భయంతో పరుగు తీశారు. నిజం చెప్పండి, వర్షం పడక ముందు గాని వర్షం పడిన తర్వాత గాని ఆకాశం మనకి ఇలా కనిపిస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సాధారణంగా మనం కింద ఉండి పైకి చూస్తే మేఘాలు కనిపిస్తాయి, కానీ కొన్ని ప్లేసెస్ లో మనం పైన ఉంటే మేఘాలు కింద ఉంటాయి. అలాంటి ప్లేస్ మీకు ఏదైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇంద్రధనుసు రంగుల్లో మేఘాలు ఉంటే అబ్బా మామూలుగా ఉండదు, చాలా బాగుంటది చూడడానికి. ఈ కార్ నడుపుతున్న వాడి అదృష్టం బాగుండి బిల్ బోర్డ్ ముందే పడిపోయింది. యాక్షన్ సీన్ కి ఏమాత్రం తక్కువ కాదు కదా. ట్రక్ పడిపోయింది, డ్రైవర్ మాత్రం సేఫ్ గా ఏం జరగనట్టు బయటకు వచ్చేసాడు.
అందరూ చూశారు కదా కెప్టెన్ అమెరికా ఆగమనం. నీళ్లు మొత్తం పూర్తిగా ఐస్గా మారకుండా సగం ఐస్గా సగం నీళ్ళలాగా ఉంటే అది అటు ఇటు కదులుతూ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. అగ్నిపర్వతం లోపల ఉండేటువంటి లావా యొక్క ఉష్ణం పెరిగితే ఇలా పగలడం చాలా సహజం. నేచర్ కూడా అప్పుడప్పుడు మనకి మతి పోగొట్టేటువంటి విజువల్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పటిలాగానే చేపలు పట్టుకుందామని బోట్ వేసుకుని వెళ్లారు. అయితే ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అక్కడ ఉన్నటువంటి చేపలే మేమే బోట్ ఎక్కుతాం అంటూ అల్లరి చేశాయి. పిడుగుపడిన తర్వాత చెట్టు ఏ విధంగా కాలుతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. విపరీతంగా గాలి వేసినప్పుడు ఇంట్లో ఉంటే సేఫ్ అని మనకు తెలుసు, కానీ ఇక్కడ గాలి దెబ్బకి ఇంటి డోర్లు ఎగురుకుంటూ లోపలికి వచ్చేసాయి. రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్న సమయంలో ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ల్యాండ్ స్లైడ్ ఏర్పడింది. అదృష్టం బాగుండి ఎవరికి ఎటువంటి హాని కలగలేదు. మనం ఒక చెట్టును పడగొట్టడానికి కింద మీద పడి తపస్సు చేసినా సరే అది పడదు, కానీ ఈయనకి ఇదంతా జూజూబీ. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.